హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బౌంటైన్. మీరు మీ ఇంట్లో హాట్ వాటర్ ద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అసలు హాట్ వాటర్ ప్రాబ్లమ్స్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? సో అలాంటి వాళ్ళకి మన బౌంటైన్ అందుబాటులో ఉండింది అండి. బౌంటైన్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అసలు వాటర్ సాఫ్ట్నర్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు, ఎన్ని రకాల వాటర్ సాఫ్ట్నర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అసలు వాటర్ సాఫ్ట్నర్స్ లో ట్రెడిషనల్ టెక్నాలజీ మనకు రెజిన్ సాఫ్ట్నర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, అదే ది బెస్ట్ ప్రోడక్టా లేకపోతే దానికి మించిన ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఫుల్ వీడియో లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి వెజిల్ అన్నమాట, టర్బిడిటీ ఫిల్టర్ అంటాము. దీంట్లో కంప్లీట్లీ ఎన్ని రకాల ఫిజికల్ ఇంప్యూరిటీస్ మనకు వాటర్ లో కనిపిస్తున్నా ప్రతి ఒక్కటి దీంట్లో హోల్డ్ అయిపోతుంది అనమాట. అప్ టు 95% అండ్ అబౌవ్ పార్టికల్స్ కంప్లీట్లీ దీంట్లో హోల్డ్ అయిపోతాయి. ప్యూర్ అండ్ ఫ్రెష్ వాటర్ మనం దీనిలోనే నోటీస్ చేయొచ్చు. ఎవరైతే ఓన్లీ ఫిజికల్ ఇంప్యూరిటీస్ నుండి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, సో వాళ్ళు నీట్ వాటర్, ఫ్రెష్ వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కొంతమంది మంచిగా వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సాఫ్ట్నర్ పెద్దగా అవసరం ఉండదు, కానీ వాళ్ళు ఫిజికల్ ఇంప్యూరిటీస్ తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ వెజల్ అనే టర్బిడిటీ ఫిల్టర్ అనే దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జాఫ్నర్ హోమ్ అనమాట. జాఫ్నర్ హోమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్నర్. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాము. బేసికల్ ఇది వాటర్ కన్సంప్షన్ ని బట్టి కస్టమర్స్ కి రికమెండ్ చేస్తూ ఉంటాము. దీనికి సాల్ట్స్, కెమికల్స్ అట్లాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మనకు 3 లెవెల్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి డస్ట్ ఫిల్టర్ అంటాము, సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అల్ట్రా బీపీ ఫిల్టర్ ఉంటుంది, దాంట్లో మనకు యాంటీ స్కేలింగ్ మెటీరియల్స్ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డివైస్ ఉంటుంది. హోమ్ లో అయితే మనకు డిస్కలర్ డివైసెస్ నోటీస్ చేస్తాము. సేమ్ ఇదే మ్యాటర్ లో మనకు ప్రో అవైలబుల్ గా ఉంటుంది, దాంట్లో మనం జాఫ్నర్ అనే డివైస్ ని నోటీస్ చేస్తాము. బేసికలీ ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ ఇన్స్టాలేషన్ చేస్తాము అని అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి ముందు కానీ తర్వాత కానీ బేస్డ్ అపాన్ ద కస్టమర్ ఫీజబిలిటీ అండ్ పైప్ లైన్స్ ఫీజబిలిటీని బట్టి మనము సజెస్ట్ చేస్తూ ఉంటాము. హోమ్ వచ్చేసి 2000 లీటర్ల వరకు వాటర్ కన్సంప్షన్ ఉండి అంతకన్నా తక్కువగా వాటర్ కన్సంప్షన్ యూజ్ చేసిన వాళ్ళకి హోమ్ రికమెండ్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువగా వాటర్ కన్సంప్షన్ ఉండి అప్ టు 6000 లీటర్స్ వరకు కెపాసిటీ యూజ్ చేస్తే కనుక వాళ్ళకి జాఫ్నర్ ప్రో ప్రొడక్ట్ ని రికమెండ్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి కెమికల్, సాల్ట్స్, ఎలక్ట్రిసిటీ ఏది అవసరం లేదు. ఓన్లీ క్యారేజ్ ఫిల్టర్స్ మాత్రం ఇయర్లీ బేసిస్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ జాఫ్నర్ హోమ్ ప్రో ప్రొడక్ట్స్ గురించి చెప్పాను కదండి. దీంట్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే కనుక వైల్ డూయింగ్ ద ఇన్స్టాలేషన్, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అప్ టు 6 months వరకు కంపెనీ మీకు సర్వీస్ ఫ్రీ ఇస్తుంది అనమాట. 6 months సర్వీస్ ఫ్రీ అంటే కనుక 2 visits కంపల్సరీ ఫ్రీ ఉంటాయి. ఆఫ్టర్ 6 months కూడా కంపెనీ ఏంటంటే మీకు సర్వీస్ కావాలి, కంప్లీట్లీ కంపెనీ వాళ్ళే వచ్చి మీకు ప్రొడక్ట్స్ ని టేక్ కేర్ చేయాలంటే కనుక మన దగ్గర ఏఎన్సీ ప్లాన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ 6 months కి ప్లాన్ రెన్యూవల్ చేయించుకోవచ్చు, లేదంటే 6 months 1 year కి కూడా ప్లాన్ రెన్యూవల్ చేయించుకోవచ్చు. సో వన్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ప్రొడక్ట్స్ ఉంటాయి, వాళ్ళే కంప్లీట్ టేక్ కేర్ చేస్తారు. బ్యాక్ ఫిల్టర్స్, పీపీ ఫిల్టర్స్ రెగ్యులర్లీ విజిట్ చేస్తారు. పీరియాడిక్ బేసిస్ లో వాళ్ళే చేంజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద మెయింటెనెన్స్ అండి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి మనము జాఫ్నర్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్ ని చూస్తున్నామండి. యాక్చువల్లీ దీని గురించి చెప్పబోయే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇండియాలో ఇలాంటి ప్రోడక్ట్ అయితే ఎవరు ఎక్కడ చూసిండారు. ఈ ఇన్ కేస్ చేస్తే కనుక కామెంట్స్ లో వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ మెన్షన్ చేయండి. దీన్ని మనం జాఫ్నర్ మ్యాక్స్ అనే డివైస్ అని అంటాము. ఈ కంప్లీట్లీ సెటప్ ని మ్యాక్స్ అని అంటాము. దీంట్లో మళ్ళీ అగైన్ 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. వచ్చేసి జాఫ్నర్ డివైస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్నర్. నెక్స్ట్ వచ్చేసి టర్బిడిటీ ఫిల్టర్ ఆర్ఎల్స్ మనము డస్ట్ పార్టికల్స్ ని హోల్డ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫిల్టర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్, నథింగ్ బట్ బ్యాక్ ఫిల్టర్, జంబో ఫిల్టర్ అని అంటాము. ఇది వచ్చేసి జాఫ్నర్ డివైస్ అండి, నథింగ్ బట్ స్కేల్ హోల్డర్ అని కూడా అనుకోవచ్చు. దీని లోపల కంప్లీట్లీ స్కేలింగ్ అనేది హోల్డ్ అయిపోతుంది. అప్ టు 90 to 95% స్కేలింగ్ పార్టికల్స్ అన్ని దీని లోపల హోల్డ్ అయిపోతాయి. దీని లోపల మనకు మెయిన్ డివైస్ వచ్చేసి ఏముంటుంది అని అంటే దీన్ని యానోడ్ అని అంటాము మనము. ఈ యానోడ్ అనే ఒక ఎలక్ట్రోడ్ డివైస్ అనమాట. దీనికి మనం పవర్ కనెక్షన్ అనేది ఇస్తామన్నమాట. మెయిన్ హార్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి ఈ డివైజే అండి. దీనికి మనము ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ వాటర్ కూడా పాస్ అయినప్పుడు దీని లోపల ఉన్నటువంటి స్కేలింగ్ అనేది కంప్లీట్లీ దీని నుండి రిపల్ అయిపోయి ఈ మెటల్ డివైస్ కి బాడీ చుట్టూ మనకు స్కేలింగ్ అనేది లోపల పెరిగిపోయి ఉంటుంది. సో అట్లా మనకు వాటర్ పాస్ అయిన కొద్దీ, అట్లా మీకు డ్యూరింగ్ పీరియడ్స్ లో పాస్ అయిన తర్వాత స్కేలింగ్ అనేది కొన్ని డేస్ కి చాలా గట్టిగా అయిపోయి ఒక 1 month కి 2 months కి ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకుంటే కనుక దీని లోపల మొత్తం స్కేలింగ్ అనేది ఫామ్ అయిపోవడం మీరు నోటీస్ చేయొచ్చు. సో ఆ స్కేలింగ్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే కనుక దీన్ని ఓపెన్ చేస్తే ఈ 2 మనకు డివైసెస్ వస్తాయి కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఈ డివైస్ మనకు బయటకు వచ్చేస్తుంది. తర్వాత దీని లోపల మొత్తం హాలోవైన్ ఉంటుంది, ఖాళీగా ఎంటీగా ఉంటుంది. చుట్టూ స్కేలింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఇలా పోక్ చేస్తూ ఒక స్టిక్ కానీ ఏదైనా ఒక రాడ్ తీసుకొని మనం పోక్ చేసి స్కేలింగ్ అనేది మొత్తం కింద పడిపోవడం మనం నోటీస్ చేస్తాము. దీనివల్ల మనకు మెయిన్ ఫీచర్స్ వచ్చేసి pH ఎన్హాన్స్ అవుతుంది, 6 ఉంటే 6.5 వస్తుంది, 6.5 ఉంటే కనుక 7 వస్తుంది. యాజ్ వెల్ యాజ్ బ్యాక్టీరియా అనేది 90 to 95% వరకు కిల్ అవుతుంది. సో దట్ మనకు బ్యాక్టీరియా ఉండడం వల్ల వాటర్ అనేది స్మెల్ లాగా మనము నోటీస్ చేస్తాము. సో స్మెల్ కూడా తగ్గించుకోవచ్చు. బెస్ట్ స్మెల్ రెడ్యూసర్ ఆల్సో. యాజ్ వెల్ యాజ్ దీనికి వెరీ లెస్ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అవుతుంది అండి. బిలో 20 watts వరకు మనము దీనికి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తే సరిపోతుంది.
అండ్ ఇంకొకటి వచ్చేసి దీని ద్వారా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ప్లస్ కంప్లీట్లీ స్కేలింగ్ మొత్తం దీని లోపలనే ఉంటుంది. ఫ్రెష్ అండ్ ప్యూర్ సాఫ్టింగ్ వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది. నెక్స్ట్ డివైస్ వచ్చేసి టర్బిడిటీ ఫిల్టర్. దీన్ని మనం టర్బిడిటీ ఫిల్టర్ అని అంటాము. దీని నుండి అవుట్లెట్ కి దీని ఇన్లెట్ కి కనెక్ట్ చేస్తాము. సో ఇది ఏం చేస్తుంది అంటే కనుక లోపల మనకు క్రిస్టల్స్ ఉంటాయి. సో క్రిస్టల్స్ ఎందుకు అని అంటే వాటర్ లోపల కచరా, డస్ట్, ఫిజికల్ ఇంప్యూరిటీస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ దీని లోపల ఫిల్టర్ అయిపోతాయి. సో దీంట్లో కూడా సేమ్ బ్యాక్టీరియా కిల్ అవుతుంది. దీంట్లో మిస్ అయినటువంటి బ్యాక్టీరియా కానీ మిస్ అయినటువంటి ఫిజికల్ ఇంప్యూరిటీస్ కానీ దీంట్లో కంప్లీట్లీ స్టోర్ అయిపోతాయి, హోల్డ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ దీంట్లో ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా అని డౌట్ రావచ్చు. దీంట్లో కూడా ఎలాంటి మెయింటెనెన్స్ ఏమీ ఉండదండి. ఇది మనకు రిజెక్ట్ అని అంటాము. ఈ రిజెక్ట్ నుండి మనకు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. వాటర్ లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడు అని అంటే బ్యాక్ వాష్ చేసుకున్నప్పుడు. బ్యాక్ వాష్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని అంటే ఎవ్రీ 30 to 40 days కి మధ్యలో ఒకసారి మీరు దీన్ని తీసి ఈ వాల్ ని ఆన్ చేసుకొని ఎజెక్ట్ ద్వారా మనకు డస్ట్ పార్టికల్స్ ఏదైతే దీంట్లో హోల్డ్ అయిన డస్ట్ పార్టికల్స్ దీని నుండి బయటకు పంపించేస్తే మళ్ళీ ప్యూర్ అండ్ నీట్ క్రిస్టల్స్ అనేవి దీని లోపల ఉంటాయి. దీని లోపల క్రిస్టల్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ డస్ట్ దీని లోపల స్కేలింగ్ ని క్లీన్ చేసుకున్నప్పుడే ఇది కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అనమాట. మళ్ళీ మీరు ప్లంబర్ ని పిలిచి మళ్ళీ మీరు కాల్స్ చేసి టెక్నీషియన్ కి పిలవాలి, సర్వీస్ మెన్ కి పిలవాలి, ఎవరో ఒక పర్సన్ సెపరేట్ గా అలకేట్ చేసి మెయింటైన్ చేసుకోవాలి అనే ఇబ్బంది అయితే అస్సలు ఉండదు. ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరు ఇన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఈజీ వెరీ ఈజీ. వైల్ డూయింగ్ ద ఇన్స్టాలేషన్ దే విల్ టెల్ యూ హౌ టు డూ దిస్ ప్రాసెస్ అండ్ ఆల్. నెక్స్ట్ దీని నుండి అవుట్పుట్ వచ్చేసి మనకు బ్యాక్ ఫిల్టర్, నథింగ్ బట్ సెడిమెంట్ ఫిల్టర్ కి వెళ్తుంది అనమాట. ఈ సెడిమెంట్ ఫిల్టర్ లో ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఏమైనా స్కేలింగ్ పార్టికల్స్ మిస్ అయ్యి లేదా డస్ట్ పార్టికల్స్ మిస్ అయ్యి ఇంటి వరకు రాకుండా ఈ బ్యాక్ ఫిల్టర్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ 3 స్టేజెస్ లో ఎక్కడైనా మిస్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కి వచ్చినా కానీ దీని లోపల స్టోర్ అయిపోతాయి. సో దట్ మన కంప్లీట్లీ అవుట్లెట్ కి వచ్చేసరికి ఇంటికి వాటర్ వచ్చేసరికి ప్యూర్ అండ్ నీట్ ప్యూర్ సాఫ్ట్ వాటర్ అనేది మనము నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇంకొక డివైస్ చూస్తున్నాం కదండి. ఇది కూడా సేమ్ జాఫ్నర్ మ్యాక్స్ లాంటి డివైజే. బట్ దీంట్లో మోడల్స్ అనేవి మనము మోడల్స్ ని బట్టి ప్రొడక్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఇందాక చూసిన ప్రొడక్ట్ అయితే వచ్చేసి 1500 liters per hour వాటర్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ని, ఈ కైండ్ ఆఫ్ మోడల్ ప్రోడక్ట్ ని మనము రికమెండ్ చేస్తాము. ఒకవేళ ఇది మనకు వచ్చేసి 1500 liters per hour, ఒక గంటకి ఎన్ని లీటర్స్ మనము వాటర్ అనేది బోర్ నుండి వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక మీ వాటర్ ఫ్లో ఎంత ఉందో ముందే కనుక్కొని తర్వాత మీ రిక్వైర్డ్ డీటెయిల్స్ కంపెనీకి ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళు సూటబుల్ మోడల్ మీకు సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు ప్రైజెస్ కూడా వ్యారీ అవుతాయి. బేసిక్ ప్రైస్ వచ్చేసి 59,000 నుండి స్టార్ట్ అవుతుంది. బేస్డ్ అపాన్ ద మోడల్ ప్రైజెస్ అనేవి వ్యారీ అవుతా ఉంటాయి. మీకు మోడల్ నెంబర్ ని బట్టి ప్రైజెస్ వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు మీకు. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకు 2W అనే ప్రోడక్ట్ మోడల్ నెంబర్ ఉంటుంది. అది వచ్చేసి 2000 liters per hour కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి ఆ మోడల్ ని రికమెండ్ చేస్తాము. దాని తర్వాత 30W ఉన్న వాళ్ళది కూడా అంటే 3000 liters per hour కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఆ మోడల్ ని యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి 4W అంటే 4000 liters per hour వాటర్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ మోడల్ ని మనము రికమెండ్ చేస్తాము. దీని లోపల మనకు యానోడ్ సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొన్ని బయట మనం నోటీస్ చేయొచ్చు ఈ డివైస్ చాలా పెద్దగా ఉంటుంది కానీ లోపల యానోడ్ డివైజెస్ చాలా చిన్నగా ఉంటాయి. మెయిన్ మెకానిజం అంతా మనకి ఈ డివైస్ లోనే ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు పర్చేస్ చేసే ముందు దాని క్వాలిటీ కానీ గ్యారంటీ కానీ వారంటీ కానీ అన్ని చూసి అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, దీని మేడప్ ఆఫ్ ఏంటి అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత ఆర్డర్ చేయండి. ప్రస్తుతానికి మీరు చూసినటువంటి యానోడ్ డివైస్ అయితే కనుక ప్లాటినం కోటెడ్ డివైస్ అండి. స్టిల్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ బ్యాక్ చేయండి. సో ఇదండి ఇప్పటివరకు మనం చూసిన అన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి బౌంటన్ వాళ్ళవే. సో మీ ఇంట్లో మీరు ఫేస్ చేసినటువంటి హార్డ్ వాటర్ ప్రాబ్లమ్స్ అండ్ మీరు యూజ్ చేసినటువంటి వాటర్ కన్సంప్షన్ ని బేస్ చేసుకొని మీకు సూటబుల్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో కంపెనీ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దానికి కాల్ బ్యాక్ చేయండి. లేదు మీరు వచ్చి విజిట్ చేస్తాము అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మీకు గూగుల్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్ గా మీరు ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి కూడా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ వాడుతున్న డౌట్ కూడా మీకు రావచ్చు కదా. సో ఇది అన్ని డొమెస్టికల్ అండ్ అన్ని కమర్షియల్ పర్పస్ లలో ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఆల్ కమర్షియల్ స్పేసెస్, ఆల్ పబ్లిక్ స్పేసెస్, స్విమ్మింగ్ పూల్స్ యాజ్ వెల్ యాజ్ హోటల్స్ అండ్ ఇంకా అగ్రికల్చర్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఈ రోజే కాల్ బ్యాక్ చేయండి, బౌంటైన్స్ లో పార్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.